హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. ఏపీలోని పలాస నుంచి పనసపల్లు రవాణా ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుంచి కోటి విలువైన 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి కొనుగోలు చేసేందుకు బజాజ్ ఫైనాన్స్ లో 5 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఏపీలోని పలాస నుంచి పనసపండ్లు రవాణా ముసుగులో అక్రమంగా ఈ యొక్క గంజాయిని తరలిస్తున్నటువంటి ముఠాను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే ఏపీలో పలాస నుంచి కూడా ఈ యొక్క పనసపళ్ళను కూడా వాటిని కొనుగోలు చేసిన అనంతరం పనసపళ్ళు కింద మనం చూస్తున్నటువంటి వైట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గంజాయిని కూడా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 410 కిలోల గంజాయిని ప్రస్తుతం అయితే మాత్రం ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టి ఎట్టకేలకు నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇందులో మనం చూడొచ్చు విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస నుంచి విశాఖపట్నం మీదుగా విజయవాడ నుండి వీటిని హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి గంజాయిని కూడా, అంటే దాదాపు 410 కిలోల గంజాయిని ఒక్కొక్క కిలోగా చేసి దాన్ని బహిరంగ మార్కెట్లో కూడా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. గత కొంతకాలంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దీనిపైన నిఘా పెట్టిన తర్వాత ఇద్దరు కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులు గణేష్ రామస్వామి కావచ్చు, విజయ్ శంకర్ కులకర్ణి, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే వీరు 5 సార్లు ఈ ఒరిస్సాకు కూడా వెళ్ళినట్లు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ 5 సార్లు కూడా వీళ్ళు అక్రమంగా ఈ యొక్క గంజాయిని స్మగ్లింగ్ చేశారా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. గడిచినటువంటి 4 నెలల్లోనే ఇప్పటి వరకు 369 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 588 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. దాదాపు 1927 కేజీల గంజాయితో పాటు ప్రస్తుతం 410 కేజీలు ఈ గంజాయిని కూడా ఇప్పటి వరకు 4 నెలల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు కోటి రూపాయలు విలువైనటువంటి ఈ గంజాయిను అక్రమంగా వీటిని ఒరిస్సాకు కూడా తరలిస్తున్నట్టు ఇప్పటికే అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ మినీ వ్యాన్ లోనే ఈ పండ్లను వీళ్ళు ట్రావెల్ చేస్తున్నట్లు నమ్మించి దాంట్లో ఈ యొక్క గంజాయిని పెట్టి ఈ యొక్క స్మగ్లింగ్ కూడా తెరలేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన గత కొంతకాలంగా దాదాపు 20 రోజులుగా నిఘా పెట్టిన తర్వాత ఎట్టకేలకు నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఎక్సైజ్ పోలీసుల విచారణలో అయితే మాత్రం చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకే ఈ గంజాయిని కూడా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. ఇక్కడ తక్కువ రేటుకు కొనుగోలు చేసి దాన్ని ఎక్కువ రేటుకు అమ్మకాలు కూడా చేస్తున్నట్లు ప్రస్తుతం అధికారులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం 410 కేజీల గంజాయిని అయితే మాత్రం ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ గంజాయిని దాదాపు అంటే వీళ్ళు చేసినటువంటి ఈ డబ్బులు చెల్లింపు కూడా ఒక కీలకం అంశం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నిందితులు బజాజ్ ఫైనాన్స్ లో వీళ్ళు అప్పు తీసుకొని లోన్ తీసుకొని దాదాపు 8 లక్షల రూపాయల వరకు కూడా ఈ డబ్బులు వెచ్చించి ఈ గంజాయిని కూడా కొనుగోలు చేశారు. అనంతరం వీటిని కిలోగా దాన్ని డివైడ్ చేసి బహిరంగ మార్కెట్లో కూడా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఇప్పటి వరకు ఇటు పోలీసుల విచారణలో కావచ్చు, ఎక్సైజ్ ఇప్పటి వరకు చేసినటువంటి సోదాల్లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇందులో రత్నాబాయి అనేటువంటి మహిళ చాలా కీలకంగా ఉంది. ఈమె పాత్ర చాలా ఎక్కువగా ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆమె దొరికినట్లయితే ఈ కేసులో మరికొన్ని అంశాలు కూడా బయటపడతాయి. గతంలో కూడా 2 సార్లు అరెస్ట్ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె వీరిద్దరు నిందితుల్ని కూడా నియమించుకున్న తర్వాత ఈమె కమిషన్ బేస్డ్ కావచ్చు, మరోవైపు ఏపీ నుంచి ఒరిస్సాకు తరలించేందుకు ఒక ట్రావెలింగ్ ఏజెంట్లుగానే వీళ్ళు పనిచేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి ఇందులో కీలక నిందితురాలుగా ఉన్నటువంటి రత్నాబాయి దొరికినట్లయితే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాము ఇటు హైదరాబాద్ పోలీసులు కావచ్చు, రాచకొండ పోలీసులు కూడా ఇదే విధంగానే అంటే గంజాయిను అక్రమంగా స్మగ్లింగ్ చేసేటువంటి విషయాల్లో గంజాయిది తెరపైకి రాకుండా ఉండేందుకు పండ్లు కావచ్చు, ఇతరత్ర పదార్థాలు పెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒరిస్సాకు స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనిపైన సుదీర్ఘంగా విచారించిన తర్వాత మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.